మీరు చెప్పండి. నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉందని కదూ అడిగారు? ఆ రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. అలాగా? నాని బాబా నువ్వు చెప్పు. తూర్పుకి పడమరకి ఉన్నంత దూరం ఉంది. కోట్లింగం గారు తమ అభిప్రాయం? వారి అభిప్రాయమే నా అభిప్రాయం. నువ్వేమంటావు సుకు? మేము ఈ కర్ర పట్టుకెళ్ళి కొలుచుకొస్తాం మహారాజు మావయ్య. రామన్న ఇక నువ్వు చెప్పు. ఎప్పుడు అక్కడే ఉంటారు. ఇదిగో నా మేకపిల్ల అడుగుతూ చూశారా? నువ్వు వీడుండావా? నీకోసం లగెత్తుకుంటూ వచ్చానే. పెద్ద మనిషి నా చిట్టి నాకు ఇవ్వయ్యా. అదే ఇవ్వవయ్యా అంటుంటే. ఎవరు నువ్వు? నన్ను మర్యాదరావు అని అంటారులేండి. అబ్బా పెద్ద మహారాజులో యాసం కట్టావు. నువ్వెవరవయ్యా? అరే నవ్వుతా చెప్పవయ్యా. మీరు వదిలించండి. వదలండి వదలండి. నేను మహారాజు చూసి చాలా చెప్పుకోవాలి. వదిలింది. ఆగండి, మీరు తప్పండి. మహారాజా వీడు ఊరు ఇతరులేనా మహారాజు? ఆ మాట ముందుగా చెప్పలేదయ్యా. నీకోసమే కదా నేను అంత దూరం పరిగెత్తుకుంటా. మహారాజు పక్కన మీరు మాట్లాడకండి. నా కోసం వచ్చావా? ఎందుకు? నీకు 4 చీవట్లు పెట్టి పోదామనే. నాని బాబా శాంతి. ఈ వింతేమిటో చూద్దాం. కూర్చోండి. మహారాజా మనం కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకోవాలి. మంచి పానకుల పుడగల గాలేందుకు కాపాడు పడదా? పర్వాలేదు, చెప్పు. సామలో నీ ఎవ్వరా నాకేమి నచ్చలేదు. మాటికి పన్నుల మీద పన్నులు పడేసి అదే ప్రాణాలు తీస్తున్నావు కదయ్యా. నువ్వు అసలు మహారాజువేనా అంట. పాలించడం తెలుసా అంట. ఏంటయ్యా మాట్లాడా? మూర్ఖుడా, ఎంత సాహసం! ప్రభుత్వాన్ని విమర్శించడం నేరం. గుడ్డి కన్నాను తప్ప యో ఇట ఎంతకాలం మానవుడు మోస్తారయ్యా? ఒరే 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 తప్పురాది. నువ్వు మాట్లాడే తత్తం చెయ్యి కదా నాయ. ఇంతకు మా పరిపాలన బాగాలేదంటాం. మా వల్ల ప్రజలు బాధపడుతున్నారంటాం. అంతేనా? ఏం చెప్పేది అందయ్యా? నీకు చెడ్డందా? అవునులే నీకన్నా తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైనా ప్రజల బాబు చూసేనా యావనా? కానీ నాకు తెలియక అడుగుతాను, సూర్యోదయం చూసి ఎన్నాళ్ళైందయ్యా? విన్నావా నాని బాబా? మన పరిపాలన రామరాజ్యం అన్నాం. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇలాంటి వెర్రి వెంగళప్పల మాటలు మనం లెక్క చేయకూడదు బావగారు. ఈ ప్రజలకు ఇదొక జబ్బు. ఎంతసేపు సుఖపడిపోతున్నామనే ఏడుపే గాని మనం పడే బాధలు వీళ్లకు తెలియవు. బాధలా? అవును బాధలే కదా. జాడాపాడ లేకుండా ఇందు భోజనాలు చెయ్యాలా? కైపెక్కేటట్టు తాగాలా? అంతఃపురాలు హాయిగా ఉండాలా? ఇవన్నీ బాధలే కదా సాముడా. నోర్మొయ్, పదవి అనేది భోగాల నిలయం కాదు, బాధ్యత అనే ముళ్ళ కిరీటం. తెలుసా? అంత ముళ్ళ కిరీటం అనుకునేవాడివి దాన్ని అంటి పెట్టుకుని కింద మీద పడకపోతే ఇంకెవరికైనా ఎక్కి హాయిగా ఉండరాదా అంట. డాడే నిజమే, కానీ పరిపాలించడానికి తగిన సమర్థుడు దొరకాలిగా. ఆ రాసరికం నాకివ్వు. 3 మాసాల మార్చి పారేస్తా. రామన్న, నీకు మాటలే సరిగ్గా రావు. రాజ్యాన్ని ఎలా పాలిస్తావు? అసలు మాటలు ఎక్కువే కదయ్యా, మనసులు పాడైపోతా. చేతలు చూపిస్తాం మన తెలివి. అంటే నీకు అంత గొప్ప తెలివి ఉందన్నమాట. గొప్ప గిప్ప మనం చెందు గాని కానీ నీ ఆశావులు అందరికంటే తెలివైన బావగారు, వీడెవడో విప్లవకారుల్లా ఉన్నాడు. వెంటనే శిరచ్ఛేదం చేయించండి. తొందరపడకండి నాని బాబా. రామన్న, నీకిప్పుడు ఒక పరీక్ష పెడుతున్నావు. అందులో మా వాళ్ళందరికంటే నీవు తెలివైన వాడివని నిరూపించుకోవాలి, లేదా శిరచ్ఛేదన. అడగండి సాగులో ఈ దెబ్బతో తాడాపేడు తేలిపోవాలి నా సామి రంగా. నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉంది? ఇదిగా ఇదిగా నువ్వు చెప్పమ్మా శ్రద్ధ. అయ్యో నేను చెప్తే మీ తెలివెట్ట బయటపడుతాయా? ఏ సాగులో అది నిజమే. మంత్రి గారు మీరు చెప్పండి.
నిజానికి అబద్ధానికి ఎంత దూరం ఉందని కదూ అడిగారు. ఆ రెండింటికి భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. అలాగా నాని బాబా నువ్వు చెప్పు. తూర్పుకి పడమరకి ఉన్నంత దూరం ఉంది. కోట్లింగం గారు తమ అభిప్రాయం? వారి అభిప్రాయమే నా అభిప్రాయం. నువ్వేమంటావు సుకు? మేము ఈ కర్ర పట్టుకెళ్ళి కొలుచుకొస్తాం మహారాజు మావయ్య. రామన్న ఇక నువ్వు చెప్పు. చెబుతా ఎనుకోండి. నిజానికి అబద్ధానికి దూరం పెద్దెడు. పెట్టిదేనా? అంతే కదటయ్యా. కళ్ళతో చూసేది నిజం, చెవుతో ఈనేది అబద్ధం. దానికి దీనికి దూరం బెత్తిడే కదటయ్యా. భేష్ భేష్. ఇంకొకటి అడుగుతారు. తెలుపులోను నలుపులోను ఎరుపు ఉన్నది, అది ఏది? ఇంద్రధనుస్సు కాదు, దానిమ్మ పండు. నేరేడి పండు. కొట్టి మూతి. ఇంకా నయం కుక్కబోతాను లేదు. మీరు అడిగిన దానికి సమాధానం మడుసుల్లో ఉండే రగతం. ఏం కాదు, ఏం కాదు. నోర్మైండా, నేను చెప్తా ఎనుకోండి. మడిసి నల్లగా ఉన్న రక్తం ఎరుపేగా, మడిసి తెల్లగా ఉన్న రక్తం ఎరుపేగా. ఇందా కాదన్నావు కదా ఎరినాయల. శభాష్, శభాష్. విడురావు, బరాబరి. ఒక పండు అక్కడ పెట్టు. అక్కడ ఆ చివర. చూడండి, ఈ దివాసి తొక్కకుండా చుట్టూ తిరిగి రాకుండా ఇటువైపు నుంచి ఆ పండును చేత్తో గాని పంటితో గాని ముట్టుకోకుండా తీసుకురావాలి. వెర్రి ప్రశ్న. దివాసి తొక్కకుండా పండు చేత్తో ముట్టకుండా ఈ రావణగాడు మాత్రం ఎలా తెస్తాడు చూద్దాం. చూస్తారా సావనా? ఏమంటారు సావనా? ఈ మర్యాద రామన్నను ఈ విశాలపుర సామ్రాజ్యానికి మహారాజును చేస్తున్నాం. రేపటి నుంచి 3 మాసాల వరకు ఈ మర్యాద రామన్న కాక శ్రీ 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 మర్యాద రామన్న మహారాజు. మహారాజు ఏమిటి? దారిన పోయే దానయం తీసుకొచ్చి మహారాజును చేస్తారు. ఈ విషయం నలుగురికి తెలిసి నవ్వులు పాలు కాకముందే వాడిని ఇక్కడి నుంచి పంపించి వేయండి. బావగారు, రాజ్యం ప్రజల సొత్తు. దాన్ని ఇష్టం వచ్చినట్లు ధారపోసే హక్కు మనకు లేదు. ఇది మా ఆజ్ఞ, మారడానికి వీల్లేదు. మహారాజా, ఒక చిన్న విషయం తెలుసుకోవాలా. రాసరికి ఇచ్చినట్టు కాదు, అంత నా ఇష్ట ప్రకారం జరగాల. ఇలా గోల చేయడానికి లేదు. సత్తా? అలాంటిది ఏమీ జరగదు. ఇక మీరు వెళ్ళవచ్చు. విడ్డూరావు, బరాబరి. కొత్త మహారాజుకు విడిచి ఏర్పాటు. బరాబరి. తమరు విశ్రమిస్తారు. అట్లాగే. రాయసింగే. పోయి పప్పుందా రాయా? పిచ్చివాడు. రామన్న, ఆ రామన్న వింతగా లేడు. నీ నిర్ణయం మరీ వింతగా ఉంది నాన్న. అప్పుడే ఏమైంది? ఈ 3 నెలల్లో ఇంకెన్ని వింతలు చూపిస్తాడో ఏమో చూద్దాం. చూస్తాను. ఆ కోతల రైడ్ సంగతి ఏమిటో నేను చూస్తాను. झन झन झन